సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా తెలియని కొత్త ఊరు వెళ్తున్నప్పుడు కార్లోనో లేదా ఫోన్లోనో జీపీఎస్ ఆన్ చేస్తాం కదా. ఖచ్చితంగా ఆన్ చేస్తాం. ఆ జీపీఎస్ మనం వెళ్లాల్సిన దారిని, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో, ఎక్కడ రైట్ తీసుకోవాలో, ట్రాఫిక్ ఎక్కడుందో చాలా స్పష్టంగా చూపిస్తుంది. గమ్యం చేరుకోవడానికి అదొక పర్ఫెక్ట్ గైడ్ కదా. అవును, పర్ఫెక్ట్ గైడ్. కానీ ఇక్కడొక్క విషయం ఆలోచించండి. ఆ జీపీఎస్ ఎంత ఖచ్చితమైన దారి చూపించినా సరే, కారు స్టీరింగ్ పట్టుకొని ఆ యాక్సిలరేటర్ తొక్కి ముందుకు నడపాల్సింది మాత్రం మనమే కదా. ఎగ్జాక్ట్లీ. మనం డ్రైవ్ చేయకుండా కేవలం ఆ మ్యాప్ చూస్తూ కూర్చుంటే కారు ఒక్క అంగుళం కూడా ముందు కదలదు. అదే, దారి తెలియడం ఎంత ముఖ్యమో, ఆ దారిలో ప్రయాణించడానికి మనం సరైన ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. ఏ ప్రయత్నమూ లేకుండా గమ్యం చేరడమనేది అసాధ్యం. 100% కరెక్ట్. అయితే ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం తీసుకోబోతున్న ఆసక్తికరమైన అంశం కూడా అచ్చం ఇలాంటిదే. అదేంటంటే ఈ 369 మేనిఫెస్టేషన్ విధానం. అవును, ఈ 369 విధానం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ఒక్కటే చర్చ నడుస్తోంది. అవును, బాగా ట్రెండింగ్లో ఉంది. ఒక కాగితం మీద 3, 6, 9 సార్లు మన కోరికలు రాస్తే జీవితం మారిపోతోందని, అనుకున్నవి ఇట్టే జరిగిపోతాయని రకరకాలుగా చెబుతున్నారు. నిజమే, చాలామంది దీని గుడ్డిగా ఫాలో అవుతున్నారు కూడా. అదే కదా. నిజం చెప్పాలంటే ఇది వినడానికి కొంచెం వింతగా, ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్ లాగా అనిపిస్తుంది. అసలిది నిజంగానే పనిచేసే విధానమా, లేక ఇంటర్నెట్లో పుట్టుకొచ్చే ఎన్నో తాత్కాలిక ట్రెండ్స్ లాంటిదే ఇదీనా అనేది మనకున్న మూలాల ఆధారంగా ఈరోజు పూర్తిగా డీకోడ్ చేద్దాం. తప్పకుండా. మొదటి చూపులో ఇదొక ట్రెండ్ లాగే అనిపించినా, దీని వెనుక ఒక నిర్దిష్టమైన, చాలా లోతైన ఆలోచన విధానముందని మూలాలు వివరిస్తున్నాయి. దీని కేవలం అంకెల గారడిగా చూడకూడదు. ఓహో, అంటే ఆ అంకెలో ఏదైనా సైన్స్ ఉందంటారా? సైన్స్ అని కాదు, కానీ ఈ 3, 6 మరియు 9 అనే అంకెలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని ఒక బలమైన వాదన ఉంది. అవి మనలోని ఫోకస్కి, ఇంకా ప్యాటర్న్స్కి, అంటే మన ఆలోచన ఆకృతులతో చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నాయట. అంటే ఏకాగ్రత పెంచడానికి ఉపయోగపడతాయా? అవును, మన ఆలోచనలు ఎప్పుడైతే సరైన భావోద్వేగంతో ఒక క్రమపద్ధతిలో పునరావృతమవుతాయో, అప్పుడు అవి మన మైండ్ సెట్ను, తద్వారా మన వాస్తవికతను ఎలా నిర్దేశించగలవు అన్నదే ఈ విధానం ప్రధాన సూత్రం. ఇది ఏదో గాలిలో మాయ చేయడం కాదు, మన బ్రెయిన్ను ఒక లక్ష్యం వైపు రీప్రోగ్రామ్ చేయడం లాంటిది. వావ్! ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మన బ్రెయిన్ను రీప్రోగ్రామ్ చేయడం అనగానే ముందుగా దానికి ఏ ప్రోగ్రామ్ ఇవ్వాలో మనకొక క్లారిటీ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఆ అంకెల మాయాజాలంలోకి వెళ్లే ముందు అసలు మనం దేనిపై దృష్టి పెట్టాలో అర్థం చేసుకోవాలి. సరైన పునాది లేకుండా ఎంత అద్భుతమైన డిజైన్తో భవనం కట్టినా అది నిలబడదు కదా. 100% నిజం. అందుకే ఈ 369 విధానాన్ని ప్రారంభించడానికి ముందుగా ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని ఒకే ఒక్క లక్ష్యాన్ని స్పష్టంగా ఎంచుకోవడం. ఇక్కడే చాలామంది మొదటి అడుగులోనే పొరబడుతుంటారు. అంటే ఒకటే లక్ష్యం ఎంచుకోవాలా? అవును, ఉదయం లేవగానే 10 వేర్వేరు కోరికల గురించి ఆలోచించడం కాదు. కేవలం ఒకే ఒక్క స్పష్టమైన ఇంటెన్షన్, అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అది ఎలాంటిదైనా కావచ్చా? ఏదైనా కావచ్చు. అది ఆర్థికంగా స్థిరపడటం కావచ్చు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం కావచ్చు, లేదా మెరుగైన ఆరోగ్యం సాధించడం కావచ్చు. ఏదైనా సరే, ఆ సమయంలో కేవలం ఒకే ఒక నిర్దిష్టమైన లక్ష్యమై ఉండాలి. కాని దాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది చాలా కష్టమైన పని కదా. కష్టమే, ఎందుకంటే మనిషి మనస్తత్వం అలాంటిది. అదే కదా. సహజంగా మన మనస్సుకు ఒకేసారి ఎన్నో సాధించాలని అనిపిస్తోంది. ఒకవైపు కెరియర్లో గ్రోత్ కావాలి, మరోవైపు బ్యాంక్లో మంచి బ్యాలెన్స్ ఉండాలి, ఇంకోవైపు ఫిట్నెస్ మెరుగుపడాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి. ఇలా ఎన్నో కోరికలుంటాయి. వదిలేయమని కాదు, వాటిని ఒక క్రమంలో పెట్టుకోమనర్థం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మన బ్రెయిన్ ఒక విషయాన్ని బలంగా నమ్మాలంటే, దానిమీద పూర్తి స్థాయిలో పనిచేయాలంటే, దానికొక స్టెబిలిటీ, అంటే స్థిరత్వం అవసరం. ఓహో, అంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. మనం రోజూ లక్ష్యాలను మారుస్తూ ఉంటే, లేదా ఒకేసారి 10 పడవల మీద కాలు వేస్తే మనస్సులో గందరగోళం ఏర్పడుతుంది. మన ఎనర్జీ అంతా వేర్వేరు దిశల్లోకి విడిపోతుంది.
లైక్ మనం ఫోకస్ కోల్పోతాం. అవును. ఒక భూతద్దం ద్వారా సూర్యకిరణాలను ఒకే చోట కేంద్రీకరిస్తేనే అగ్ని పుడుతుంది కదా. కిరణాలు చెల్లాచెదురుగా ఉంటే కేవలం వేడి మాత్రమే వస్తుంది. భలే చెప్పారు, అదైతే నిజం. అలాగే ఒకే లక్ష్యంపై ఫోకస్ పెట్టినప్పుడు మన ఏకాగ్రత, మన శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఆ ఒక్క లక్ష్యం సాధించాక అప్పుడు రెండవ దాని మీదకి వెళ్ళవచ్చు. అర్థమైంది. ఫోకస్ అనేది లేజర్ బీమ్ లాగా ఒకే పాయింట్ మీద ఉండాలి. సరే, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం అనుకుందాం. ఆ తర్వాత దాన్ని ఎలా రాయాలి? ఆ కోరికను ప్రెజెంట్ టెన్స్లో అంటే ప్రస్తుతం జరుగుతున్నట్లుగా ఒక వాక్యం రాసుకోవాలి అనేది ఈ పద్ధతిలో ఒక ముఖ్యమైన నియమం. అంటే ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకు, నాకిష్టమైన పని చేస్తూ నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను అని రాయాలి. వినడానికి ఇది చాలా పాజిటివ్గా, సింపుల్గా ఉంది. కానీ ఇక్కడ నాకు సందేహం వస్తుంది. అడగండి. అసలింకా ఆ ఉద్యోగం రాలేదు, ఆ డబ్బు మన చేతిలో లేదు. అలాంటప్పుడు ఇంకా జరగని ఒక విషయాన్ని ఆల్రెడీ జరుగుతున్నట్లుగా ప్రెజెంట్ టెన్స్లో ఎందుకు రాసుకోవాలి? నాకు ₹1,00,000 కావాలి అని రాయొచ్చు కదా? నాకు కావాలి అనడానికి, నేను సంపాదిస్తున్నాను అనడానికి మధ్యనున్న సైకలాజికల్ డిఫరెన్స్ చాలా పెద్దది. ఎలాగంటారు? దీన్ని మనం కొంచెం సైంటిఫిక్ కోణంలో చూస్తే, మన సబ్కాన్షియస్ మైండ్కి అంటే ఉపచేతన మనస్కు భవిష్యత్తుకు, వర్తమానానికి మధ్యున్న తేడా తెలీదు. అది కేవలం మనమిచ్చే ఫీలింగ్స్ని బట్టి రియాక్ట్ అవుతుంది. ఓహో, దానికి టైం సెన్స్ ఉండదన్నమాట. కరెక్ట్. మనం ఒక విషయాన్ని భవిష్యత్తులో జరగాలి లేదా నాకు కావాలి అని కోరుకుంటే, మన బ్రెయిన్ దాన్ని ఎప్పటికీ సాధించాల్సిన ఒక దూరపు లక్ష్యంగానే చూస్తుంది. ఆ వాక్యంలో ఒక వెలితి లేదా ఒక కొరత కనిపిస్తుంది. అంటే నాకు కావాలి అన్నప్పుడు మన దగ్గర ఆ వస్తువు లేదు అనే ఫీలింగ్ మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. కానీ సంపాదిస్తున్నాను లేదా జరుగుతోంది అని ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకున్నప్పుడు మన బ్రెయిన్ ఆ వాస్తవాన్ని అంగీకరించడం ప్రారంభిస్తుంది. అంటే అది నిజమే అని నమ్మేస్తుందా? అవును. ఇది మన బ్రెయిన్లో ఒక రకమైన కాగ్నిటివ్ డిజనెన్స్ని అంటే ఒక సంఘర్షణను క్రియేట్ చేస్తుంది. ఏంటి, నేను ₹1,00,000 సంపాదిస్తున్నానా కానీ రియాలిటీలో లేవే అని బ్రెయిన్ ఆలోచిస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? అప్పుడు మన మైండు ఆ రియాలిటీని మనం రాస్తున్న వాక్యంతో మ్యాచ్ చేయడానికి దారులను వెతకడం ప్రారంభిస్తుంది. మనకు తెలియకుండానే కొత్త అవకాశాలను గమనించడం, మన ప్రవర్తనను, నమ్మకాలను మార్చుకోవడం మొదలుపెడుతుంది. వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బ్రెయిన్కి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి దాని రియాలిటీ వైపు నడిపించడమన్నమాట. అందుకే ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అని చెబుతారు. సరే, మనం ఏమి కోరుకుంటున్నామో స్పష్టమైన ఒక వాక్యాన్ని ప్రెజెంట్ టెన్స్లో సిద్ధం చేసుకున్నాక దాన్ని మన మనసులో ఎలా నాటాలి? ఇక్కడే అసలైన 369 పద్ధతి అమల్లోకొస్తుంది కదా. అవును, ఇక్కడే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ పద్ధతి ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఆ వాక్యాన్ని 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు మరియు రాత్రి పడుకునే ముందు 9 సార్లు రాయాలి. వినడానికి ఇది చాలా సింపుల్గా ఎవరైనా చేయగలిగేలా ఉంది కదా. సింపుల్గానే ఉంటుంది కానీ ఉదయమో 2 నిమిషాలు, మధ్యాహ్నమో 5 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. అవును, కానీ ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ ప్రక్రియలో చాలామంది ఫెయిల్ అవ్వడానికి గల ప్రధాన కారణం కూడా ఇక్కడే ఉంది. ఫెయిల్ అవ్వడమా? ఎందుకు? పదే పదే రాయమన్నారు కదా అని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు గబగబా ఏదో ఒక రోజువారీ పనిలాగా, ఒక మెకానికల్ టాస్క్ లాగా రాసేసి అద్భుతాలు జరగాలని ఆశిస్తారు. ఓకే, ఎమోషన్ లేకుండా రాస్తారనమాట. అవును, కేవలం పెన్ను కాగితం పెట్టి గీతలు గీసినట్లు రాస్తే అది ఏమాత్రం పనిచేయదు. అవును, ఇక్కడే నాకో విషయం గుర్తొస్తోంది. స్కూల్లో ఉన్నప్పుడు మనమేదైనా తప్పు చేస్తే టీచర్ 100 సార్లు ఇంపోజిషన్ రాయిస్తారు కదా, నేను మళ్ళీ అల్లరి చెయ్యను, నేను మళ్ళీ హోంవర్క్ మర్చిపోను అని. అవును, ఆ ఇంపోజిషను అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన మనసు ఎక్కడో గ్రౌండ్లో ఆడుకుంటున్న ఫ్రెండ్స్ దగ్గరుంటుంది, చేయి మాత్రం గుడ్డిగా పుస్తకం మీద రాసుకుంటూ పోతోంది. కరెక్ట్. కేవలం చేతులు మాత్రమే పనిచేస్తాయి అక్కడ. అవును, కేవలం ఆ 100 సార్లు ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు బయటికి పారిపోదామా అన్నదే మన లక్ష్యంగా ఉంటుంది. మనం ఆ రాసే పదాల్లో ఏ భావాన్ని పెట్టం. అస్సలు పెట్టం. సో ఈ మేనిఫెస్టేషన్ పద్ధతి ఖచ్చితంగా అలాంటి ఇంపోజిషన్ లాగా ఉండకూడదు కదా. ఎంత చక్కటి పోలిక చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఆ స్కూల్ ఇంపోజిషన్లో ఎమోషన్ శూన్యం, కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుంది. కాని మేనిఫెస్టేషన్ అంటే కేవలం పదాలను కాగితంపై రాయడం కాదు. మరెలా రాయాలంటారు? అది ఎమోషనల్ రిపిటేషన్, అంటే భావోద్వేగంతో కూడిన పునరావృతం. ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు ఊహించుకోవాలి. అంటే ఆ ఫీల్ని తీసుకురావాలి. అవును,
పదాలు కేవలం ఒక వాహనం మాత్రమే. ఆ వాహనాన్ని నడిపించే ఇంధనం మన భావోద్వేగమే. ఆ నెలకు ₹1,00,000 వస్తున్నట్లు మన బ్యాంక్ అకౌంట్లో ఆ మెసేజ్ చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత రిలీఫ్ వస్తుందో, ఆ ఉత్సాహాన్ని ప్రతి అక్షరం రాస్తున్నప్పుడు అనుభూతి చెందాలి. వావ్! అంటే ఇది మన భవిష్యత్తుకు మనం స్వయంగా రాసుకునే ఒక ప్రేమలేఖ లాంటిది అనుకోవచ్చు. పర్ఫెక్ట్గా చెప్పారు. ఒకరికి ప్రేమ లేఖ రాస్తున్నప్పుడు ప్రతి పదాన్ని ఎంత ఫీల్ అవుతూ రాస్తామో ఆ ఫీల్ ఇక్కడుండాలన్నమాట. అవును, ఆ ఫీలింగ్తో రాసినప్పుడే పదాలకు మన వాస్తవికతను మార్చగలిగే శక్తి వస్తుంది. మన బ్రెయిన్లో ఉండే ఫిల్టరింగ్ సిస్టమ్ అప్పుడే యాక్టివేట్ అవుతుంది. ఎమోషన్ లేకుండా రాస్తే అవి కేవలం కాగితం మీదున్న సిరా మరకలు మాత్రమే. ఓకే, ఒక వ్యక్తి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎంతో ఎమోషన్తో ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఆ వాక్యాలను రాస్తున్నాడు అనుకుందాం. ఒక రోజు లేదా 2 రోజులు ఇలా రాయడం ఎవరికైనా సులభమే. కొత్తలో ఆ ఉత్సాహం ఉంటుంది. అవును, కొత్తలో అందరూ చేస్తారు. కానీ ఇది మన మైండ్ సెట్ను పూర్తిగా మార్చి నిజ జీవితంలో ఫలితాలని ఇవ్వాలంటే ఎన్ని రోజులు చెయ్యాలి? ఇలా జీవితాంతం రాసుకుంటూ కూర్చోలేం కదా. ఖచ్చితంగా లేదు. మూలాల ప్రకారం ఈ పద్ధతిని కనీసం 21 నుండి 33 రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలని చెబుతారు. 21 రోజులా? ఎందుకని? సైకలాజికల్గా చూస్తే మనిషి బ్రెయిన్లో ఒక కొత్త అలవాటు ఏర్పడటానికి లేదా ఒక కొత్త నమ్మకం నాటుకుపోవటానికి కనీసం 21 రోజులు పడుతుంది. ఇక్కడ ఇంటెన్సిటీ కంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. అంటే ప్రతిరోజు చేయడం ముఖ్యం. అవును, ఒక్కరోజు గంటల తరబడి దీని గురించి ఎంతో ఎమోషనల్గా ఆలోచించి మరుసటి రోజు పూర్తిగా వదిలేస్తే ప్రయోజనం శూన్యం. రోజుకి 10 నిమిషాలిచ్చినా ఆ 30 రోజులు క్రమం తప్పకుండా ఇవ్వాలి. అంటే జిమ్కి వెళ్ళినట్లన్నమాట. ఒక్కరోజు 10 గంటలు వర్కౌట్ చేస్తే బాడీ రాదు కదా. రోజూ అరగంట చేసినప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే. అయితే ఇక్కడ మరో ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫలితం కోసం ఎదురుచూడటం మనిషి సహజ నైజం కదా. అవును. నేను ఈరోజు రాశాను కదా, ఇదెప్పుడు జరుగుతుంది, రేపు ఆ జాబ్ కాల్ వస్తుందా, ఎల్లుండొస్తుందా అని మనసు పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. అలా రిజల్ట్ కోసం ఎదురుచూస్తే వచ్చే నష్టమేమిటి? ఆసక్తికి ఆందోళనకు మధ్య చాలా చిన్న గీత మాత్రమే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎప్పుడు జరుగుతుంది, ఎందుకింకా జరగట్లేదు అని అతిగా ప్రశ్నించడం మొదలుపెడతామో అప్పుడు మన మనసులో తెలియకుండానే సందేహం మొదలవుతుంది. అంటే మనమీద మనకే డౌట్ వస్తుందన్నమాట. అవును, ఈ పద్ధతి మీద మనకే నమ్మకం సడలుతుంది. మేనిఫెస్టేషన్లో సందేహం అనేది ఒక పాయిజన్ లాంటిది. ఓ, అంత ప్రమాదమా? అవును, ఒక విత్తనం నాటిన తర్వాత దానికి నీళ్లు పోసి వదిలేయాలి. కాని అది మొలకెత్తిందా లేదా అని ప్రతిరోజూ మట్టిని తవ్వి చూస్తే ఏమవుతుంది? ఆ విత్తనం పాడైపోతుంది, ఇకెప్పటికీ మొలకెత్తదు కదా. సరిగ్గా అలాగే మనం ఈ కోరికనే విత్తనాన్ని మన సబ్కాన్షియస్ మైండ్లో నాటిన తర్వాత దానికి సమయం ఇవ్వాలి, పాజిటివ్ ఎమోషన్స్తో పోషణ అందించాలి. ఓకే. అంతేగాని ఇంకా రాలేదేంటి అని పదే పదే మనసును తవ్వి చూసుకుంటే అది ఎప్పటికీ ఫలించదు. ప్రాసెస్ని పూర్తిగా నమ్మాలి, రిజల్ట్ని వదిలేయాలి. దీన్నే డిటాచ్మెంట్ ఫ్రమ్ ది అవుట్కమ్ అంటారు. ఇది చాలా లోతైన పాయింట్. విత్తనం నాటి పదే పదే తవ్వి చూడకూడదు అనేది ఎవరూ మర్చిపోలేని ఉదాహరణ. నిజమే. అయితే ఇప్పుడు నాకు పెద్ద సందేహముంది. దీని మనం కొంచెం లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు ఎంతో భావోద్వేగంతో ఒకే చోట కూర్చొని ఒక పుస్తకంలో రాస్తూ ఉంటే ఆకాశం నుండి ఆ ₹1,00,000 మన ఒడిలో పడిపోకదా? ఖచ్చితంగా పడవు. ఇంట్లో కూర్చుని రాస్తూ ఉంటే ఎవరైనా వచ్చి తలుపు తట్టి జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వరు కదా. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే అస్సలు జరగదు. మేనిఫెస్టేషన్ అంటే మ్యాజిక్ కాదు. ఇక్కడే మనం ఒక కఠోరమైన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటది? ఈ 369 పద్ధతి అనేది మన నిజ జీవితంలో మనం చేయాల్సిన ఆచరణకు, అంటే యాక్షన్కి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. అంటే పని చేయకుండా ఏదీ రాదు అంటారు. ఆ అడుగులు మనమే వెయ్యాలన్నమాట. అవును, భౌతికంగా అడుగులు వేయాల్సింది మీరే. ఆలోచనలు దిశను నిర్దేశిస్తే మనం చేసే పనులే ఫలితాన్ని సృష్టిస్తాయి. అంటే మనం మొదట్లో మాట్లాడుకున్న కారు జీపీఎస్ లాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే. మన ఆలోచనలు, మనం ఎంతో ఎమోషన్తో రాసుకునే ఈ 369 వాక్యాలు మన మెదడుకు సరైన గమ్యాన్ని చూపిస్తాయి. దారిలో వచ్చే అడ్డంకులను ఎలా దాటాలో ఒక క్లారిటీ ఇస్తాయి. కరెక్ట్. కానీ కారు నడపడం, ట్రాఫిక్ని దాటుకుంటూ ముందుకు వెళ్లడం అనే యాక్షన్ మనం తీసుకుంటేనే గమ్యానికి చేరుతాం. కేవలం జీపీఎస్ ఆన్ చేసి నిద్రపోతే ఎక్కడికక్కడే ఉంటాం. 100%.
కరెక్ట్గా చెప్పారు. ఈ రెండూ కలిసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. కేవలం ఆలోచన ఉండి ఆచరణ లేకపోయినా అది కేవలం పగటికలవుతుంది. అవును, అది జరగని పని. అలాగని సరైన ఆలోచన విధానం ఒక లక్ష్యం లేకుండా ఎంత కష్టపడినా మనం ఎక్కడికి వెళుతున్నామో మనకే తెలియదు, అలసిపోవడం తప్ప ఫలితముండదు. స్పష్టత, నమ్మకం మరియు ఆచరణ, ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి బలంగా పెనవేసుకున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. సో ఇప్పటివరకు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణను ఒక సారాంశంగా చూస్తే ఈ 3-6-9 పద్ధతి అనేది కేవలం మూఢనమ్మకమో లేదా అంకెల గారిడినో కాదు. అవును, ఖచ్చితంగా కాదు. 10 వేర్వేరు విషయాలపై మనసును పరిగెత్తించి అలసిపోకుండా ఒకే ఒక లక్ష్యం మీద మన ఏకాగ్రతను నిలబడటానికి, ఆ లక్ష్యాన్ని ఒక బలమైన భావోద్వేగంతో మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకోవడానికి ఇదొక టూల్ అనుకోవచ్చు. నిజమే. మరియు వాస్తవిక ఆచరణతో దాన్ని సాధించడానికి ఇదొక అద్భుతమైన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ అని చెప్పవచ్చు. అవును, ముఖ్యంగా ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తే ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ గదా. అవును, అంతా గందరగోళం. ఫోన్ తీస్తే వేల కొద్దీ నోటిఫికేషన్లు, సోషల్ మీడియాలో రకరకాల జీవితాలు, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం. ఇలాంటి సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇదొక గొప్ప సాధనం. ఇది మనలోని అస్తవ్యస్తమైన ఆలోచనలను ఒక క్రమంలో పెట్టి మనం దేనిపై ఎనర్జీని వెచ్చించాలో స్పష్టంగా నిర్దేశిస్తుంది. నిజమే. రోజులో ప్రతి క్షణం మన ఫోన్లు మోగుతూనే ఉంటాయి. ఏదో ఒక కొత్త సమాచారం మనమీద పడుతూనే ఉంటుంది కదా. మనం వేరే వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నంత సమయం మన గురించి మనం ఆలోచించుకోవట్లేదు. కరెక్ట్. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునే టైం లేదు. ఇలాంటి బిజీ లైఫ్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కొంత సమయం తీసుకుని మన భవిష్యత్తు గురించి మనం ఎంతో సానుకూలంగా రాసుకోవడం అనేది ఒక గొప్ప సెల్ఫ్ కేర్ ప్రాక్టీస్. ఇది మనకు మనం ఇచ్చుకునే ఒక క్వాలిటీ టైం. అయితే దీన్ని మనం ఇంకో కోణంలో చూస్తే ఇది ఒక భయంకరమైన మరియు అతి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. భయంకరమైన ప్రశ్న ఏంటది? ఒకసారి ఆలోచించండి. ఒక లక్ష్యాన్ని తీసుకుని సమయంతో పాటు భావోద్వేగాలను జోడించి పాజిటివ్ థాట్స్ పదే పదే చేస్తే మన వాస్తవికత మారుతుందని ఈ పద్ధతి చెబుతోంది గదా. అవును, చెబుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏమాత్రం ఎరుక లేకుండా, గమనించకుండా రోజంతా మనలో మనం మాట్లాడుకునే నెగటివ్ థాట్స్, అంటే ప్రతికూల ఆలోచనల సంగతేమిటి? ఓ మై గాడ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును, నా వల్ల కాదు, నాకెప్పుడూ అన్యాయమే జరుగుతోంది, నేనెందుకు పనికిరాను, నాకా ఉద్యోగం రాదేమో అని మనకు తెలియకుండానే మనం రోజంతా పదే పదే ఎంత ఎమోషనల్గా అనుకుంటూ ఉంటామో గదా. వావ్! ఇది వింటుంటే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతోంది. నిజమే. భయమనేది చాలా బలమైన ఎమోషన్. అంటే పాజిటివ్ థాట్స్ని రోజుకు 18 సార్లు రాస్తేనే మన బ్రెయిన్ రీప్రోగ్రామ్ అవుతుంటే, రోజుకు 100 సార్లు మనకు మనం చెప్పుకునే ఈ నెగటివ్ మాటల వల్ల మనకు తెలియకుండానే మన జీవితంలోకి నిరంతరం ఒత్తిడిని, భయాన్ని, వైఫల్యాన్ని మనమే స్వయంగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నామా? ఖచ్చితంగా. మనకే తెలియకుండా మనం చేసుకుంటున్న నష్టమది. ఇందాకటి మన కారు ఉదాహరణలాగా మనకు తెలియని ఒక రాంగ్ జీపీఎస్ సెట్ చేసుకుని మన కారును మనమే కావాలని అగాధం వైపు నడుపుతున్నామా? సరిగ్గా అదే ఇక్కడ మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మనం ఏది పదే పదే ఆలోచిస్తామో, ఏ ఎమోషన్ని మనం బలంగా ఫీల్ అవుతామో అదే మన రియాలిటీ అవుతుంది అనేది నిజమైతే, మనం సానుకూల విషయాల కంటే ప్రతికూల విషయాలనే ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే మరింత తీవ్రమైన భావోద్వేగంతో మనసులో రిపీట్ చేస్తూ ఉంటాం. అవును, మనం పాజిటివ్ కంటే నెగటివ్నే ఎక్కువ ఫీల్ అవుతాం. అందుకే ఈ 369 పద్ధతి మనకు నేర్పించే అతిపెద్ద పాఠమేంటంటే, కేవలం ఒక పుస్తకంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూర్చుని 3 సార్లు రాయడం కాదు. మిగతా 23 గంటలు మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను ఎంత జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తున్నామన్నది అసలైన మేనిఫెస్టేషన్. ఇదొక అద్భుతమైన కనువిప్పు. మనం మన ఆలోచనల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో ఈ విశ్లేషణం మనకు కళ్లకు కట్టినట్లు చెప్తోంది. అవును, మన ఆలోచనలే మన జీవితం. మన కారు జీపీఎస్ని మనం ప్రతిరోజూ ప్రతిక్షణం సరైన గమ్యానికే సెట్ చేశామా లేదా అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. కార్లో ఇంధనం ఉన్నా సరే స్టీరింగ్ సరైన దిశలో లేకపోతే ప్రమాదం తప్పదు. ఖచ్చితంగా తప్పదు. రేపు ఉదయం నిద్ర లేచినప్పుడు వచ్చే మొదటి ఆలోచన ఏమిటో ఎవరికి వారు గమనించుకుంటే అది వాళ్ల గమ్యం వైపు నడిపిస్తోందా లేక భయం వైపు నెట్టేస్తోందా అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఒక్క ఆలోచనను మార్చుకోవడం ద్వారా ఎవరైనా తమ ప్రయాణాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు.
దీని గురించి ఆలోచించండి. అవును, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.